ఇప్పుడు వారి ప్రమాణ స్వీకారం జరిగింది స్వామివారి ఆధ్వర్యంలో. తదుపరిగా ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి కామ్గా చూడాల్సిందిగా మనవి. హలో బ్రదర్, హలో. హనుమాన్ దేవస్థానం యొక్క నూతన పాలక మండలి ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి మహనీయులు, ధర్మ విచక్షణ కలిగినటువంటి నాయకులైనటువంటి శ్రీ మహేష్ మధుయాస్మి గౌడ్ గారు, వారితో పాటు శ్రీ రామరెడ్డి గారు, మల్రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా కాలువ సుజాత గారు చైర్మన్ గారు, మరి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దాపల్లి రాజశేఖర రెడ్డి గారు, మరి అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, వారితో మిత్రులు, మరి ఈ ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ డివిజన్ కూడా వందనాలు, అభివందనాలు. మిత్రులారా, ఇవాళ చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ సుప్రసిద్ధ దేవాలయానికి మరి మర్యాసి గౌడ్ గారి యొక్క చేతుల మీదుగా ఇప్పుడే ఏసీ చంద్రశేఖర్ గారు మా అందరినీ 13 మందిని ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్తో సహా 14 మంది ఇవాళ ఈ యొక్క పాలక వర్గంతో 1 సంవత్సరం పాటు ఈ యొక్క ఆలయాన్ని అన్ని రకాలుగా సేవలు అందిస్తూ వచ్చేటువంటి భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి దాతలతోని, రాష్ట్ర ప్రభుత్వంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం ఈ పాలక మండలి మీ ముందుకు వస్తా ఉన్నది మరి లావణ్య జీవో గారి సౌజన్యంతో. అదేవిధంగా ఇవాళ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాదు, ఇవాళ దక్షిణ తెలంగాణ మొత్తంలో కూడా మన యొక్క దేవుని యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పగా ఉంది. భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్నటువంటి ఈ యొక్క స్వయంగా వెలిసినటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి మరి ఎంతో దీన్ని అభివృద్ధి దశలో నడపాలనేటువంటి ఉద్దేశంతో అన్న మర్యాసి గౌడ్ గారు
ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ మనందరికీ తెలుసు, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారు ఎప్పుడు కూడా అలుపెట్టకుండా, అలసలు తిట్టకుండా, మరవ తిప్పకుండా, ఎవరి పేరు అయితే మర్చిపోయిన వారందరూ కూడా ఏం కోపడదని, ఎందుకంటే ఇక్కడ కనిపించ కమిటీ నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి సోదరి కొండ సురేఖ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ సమావేశంలో ఇక్కడ ఆశీనులైన మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ వరరెడ్డి రామరెడ్డి గారికి, కల్లు సుజాత గారికి, హీరో లవణి గారికి, ఏసీ చంద్రశేఖర్ గారికి, ఏసీపీ కృష్ణయ్య గారికి, సేవాదళ అధ్యక్షులు జిల్లా గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శేషర్ రెడ్డి గారికి, ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మరియు గౌరవ కార్పొరేటర్ గారికి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లకి, యువజన అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి, మిగతా అవుట్ గోయింగ్ చైర్మన్ రఘు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకి, ఇక్కడ సమావేశానికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ, గౌరవ సభ్యుల యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందన జరుపుతూ, భక్తుల సౌకర్యం పెంచడానికి కొరకు గత సంవత్సరం పరిగణించిన ప్రభుత్వం ఏర్పడ్డాక సౌకర్యం పెంచడంలో దేవాదాయ శాఖని, దేవాలయాలను అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ, దేవాదాయ శాఖ మంత్రిని కూడా ప్రతి ఆలయాలకున్న భూములను కాపాడడానికి కొరకు గత ప్రభుత్వ కాలంలో మన హనుమాన్ గుడి యొక్క జాగ్రత్త కూడా కబ్జాలకు గురవడం జరిగింది. మీ పైన గురుత్వ బాధ్యత మొదటిగా వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం. ఈవో గారు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, హార్నిస్టులకు అందుబాటులో పనిచేస్తూ ఉన్నారు. నూతన కాలువరిగా ఆలస్యమైనా కూడా వాళ్ళు మొన్నటి హనుమాన్ జయంతి రోజు అత్యధిక శాతంగా 1,00,000 పైన భక్తులు రావడం, సౌకర్యాలు మీతో కలిసి పనిచేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ముందు గోచర బాధ్యత మొదటి, ఇప్పుడు కేసు ఎంత పెండింగ్ ఉందో ఆ కేసు పరిష్కారం కొరకు ప్రభుత్వం తరఫున మా అందరి సహకారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా భక్తులు పెరుగుతున్న క్రమంలో ఇక్కడ మన ప్రాంతం నుంచి అయినా కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఆలయ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కబ్జా గురైందో దాన్ని వెనువెంటనే పరిశీలించడంలో నూతన కార్యవర్గ సభ్యులందరూ కూడా గుంటూరు బాధ్యతను నిర్వహిస్తూ ఒక మెంబర్గా రోజు వచ్చి ఇక్కడ భక్తులకు జరుగుతున్న సౌకర్యాలు పరిశీలిస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ పెద్దలు సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుని పాటించుకోవడం కాకుండా నాగ సన్నిధిలో భక్తులకు సౌకర్యం ఏర్పరచడంలో ఈ స్వతహాగా ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వం నిర్మించిన మా సహకారం ఎట్లా ఉంటుంది. అదొక్కటే కాకుండా మీరు ముందు ఒక భక్తుడికి ఇక్కడికి వస్తే ఎలాంటి సౌకర్యం ఉండాలని కోరుకుంటారు, అలాంటి సౌకర్యాలు మిగతా భక్తులకు కల్పించినప్పుడే మీ యొక్క ప్రమాణ స్వీకారం చేసినందుకు సాధకం ఉంటుంది, దానికి అర్థం కూడా ఉంటుంది. ఆ విధంగా పనిచేస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్న స్వీకారం అందించడం జరిగింది. కాబట్టి ఈ విధులు ఏదైతే దేవుడి ముందే ప్రమాణం చేశారు కాబట్టి సరిగ్గా నిర్వహించాలని కోరుకుంటూ మీకు అందరికీ అభినందన జరుపుకుంటూ, ఇదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో దేవాలయాల అభివృద్ధి, అందులో ముఖ్యంగా సౌకర్యాలు కల్పించారు. మరి ఇక్కడ చాలా 5 ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ 9 acres పైన, ఆ రెండు కూడా 7 to 9 acres తీసుకుంటే సహకారం మనం ఉన్నదాన్ని స్వాధీనం చేసుకొని కబ్జా అయిన దాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం. స్వాధీనం చేసుకుంటే ఇక్కడ మళ్ళీ కళ్యాణ మండపం ఇంకేం చేస్తాం. స్వాధీనం తర్వాత అత్యంత ప్రజాదరణ భక్తుల ఆదరణ గురించి మన అనుమానం కాబట్టి దీనికి ఎక్కువ యువకులు వస్తూ ఉంటారు. ఈ సౌకర్యం కల్పించడంలో ఈ బాధ్యత నిర్వహించి చెప్తూ మీరు మరొకసారి అందరికీ కూడా అభినందన జరుపుతూ మిత్రులుగా మీ యొక్క సేవలు ఆశ్రయించిన ఈ సమావేశం నూతన పాలక మండలి ప్రమాణ
వార్షిక మహోత్సవానికి ఇచ్చేసి మమ్మల్ని ఆంజనేయ స్వామి యొక్క ఆయుధమైనటువంటి గదను వారు బహుకరిస్తా ఉన్నారు. మడియాసి గౌరవ గారికి మంత్రి గారు ఆలయంలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి మా బ్రాహ్మణోత్తమ తెలియజేస్తా ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా నేను అప్పటికే పిలుస్తున్నాను అదే పోలే హనుమాన్ జయంతి హనుమాన్ టెంపుల్ యొక్క ల్యాండ్ కూడా కబ్జా మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయాల జయంతిని నూతన సిబ్బంది వారందరికీ ఉత్తర బాధ్యత భక్తులు లక్షణాల్లో వస్తూ ఉంది. హనుమాన్ జయంతి రోజు ఇంచుమించు 2 లక్షల శనివారం కూడా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వపరమైన సాధన ఎలా ఉంటుంది. ఈ నూతన కార్యక్రమంలో మాత్రమే టాస్క్ ఏంటంటే ఇంచుమించు 9 ఎకరాల పైన భూ కబ్జాలు అవ్వడం జరిగింది. భూ కబ్జాల నుంచి విముక్తి చేసి ప్రసిద్ధిగాంచిన హనుమాన్ఘాట్ హనుమాన్ మందిరాన్ని భక్తులకు సకల సౌకర్యాలు తీర్చిదిద్దడం కొరకు నూతన కార్యవర్గం చేస్తాము. మీ ద్వారా రాబోయే కాలంలో తెలుగు నగరికి కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా హనుమాన్ఘాట్ హనుమాన్ ఆలయం యొక్క సౌకర్యం కల్పించడానికి మాకు ఎటకేల కార్యరూపం దాల్చి ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ తోటి మధుయాషి గారి చొరవతో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి సముచిత స్థానంలో ఇదొక భాగంగా ముందుకు పోయింది. మరి ఎన్నికల కంటే ముందు కొందరికి కమిట్మెంట్ చేయడం జరిగింది, నీకిదని. అదే పద్ధతిలో మరి ఈరోజు వాస్తవంగా కొందరు అనామకులు కూడా దీంట్లో డైరెక్టర్ పదవులు రావడం జరిగింది. వాస్తవంగా చంపాపేట డివిజన్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కానీ మా డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఇతర కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవం.
పంతుల పక్షం నుంచి మన అంబయ్య గారు వారు విశిష్టమైన సేవలు, అదేవిధంగా జాగ్ నుండి కిషన్ గారు ఇట్లా చాలామంది ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా కొందరికి అన్యాయం జరిగింది, విధాలకు తృప్తికరంగానే కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఎన్నో చేయాల్సినటువంటి కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇదిలకంటి సత్యనారాయణ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ప్రపోజ్ చేసి మరి తదనుగుణంగా మధ్యాష్ గౌడ్ గారికి చెప్పి వారి ద్వారా ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇది ఒక 10 రోజుల తర్వాత వీళ్ళంతా కలిసి చైర్మన్ ఎన్నుకొని తదనుగుణంగా ముందుకు సాగేటటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగా ఇంకా కొంచెం ఈ గుడి వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ ఇంకా రావాల్సి ఉంది. ఇతరత్ర కారణాల చేత కోర్టు ఇట్లా వాద్యాల ద్వారా ఆగిపోయినటువంటి దాన్ని కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కమిటీ కూడా మీ ద్వారా సూచనలు చేస్తూ ఉన్నాం. కొందరికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని మధ్యాష్ గౌడ్ గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది, మొన్న అబ్జర్వర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇది ఒక 1 ఇయర్ చూస్తూ వస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా 11 మంది ఎగ్జామ్ షో కలుపుకుంటే 14 మంది డైరెక్టర్లు, వాళ్ళందరూ చూసి పేర్లు తెలుసుకొని మూమెంట్ చేసి ఈ కుర్చీ దులుపుకొని కూర్చునేసరికి సమయం అయిపోతుంది. ఆ సమయం ఇంకా ఎంతో దూరం లేదు కదా, ఒక 1 ఇయరే ఉంది కదా అని చెప్పి అందరికీ అవకాశం మళ్ళీ వస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేర్చడం జరిగింది. మీ ద్వారా ఈ దేవాలయంలో ఏమో చిన్న అంటే కూడా పత్రికాముఖంగా బహిర్గతం చేయకుండా ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలండి. ఈ లౌకికవాదంలో ఉన్నటువంటి ఈ హైందవ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరి పత్రికా ప్రముఖుల చేతిలో ఉంది. మరొకసారి తెలియజేస్తూ ఎవరైతే నిజంగా కూడా బడుగు బలైన వర్గాల్లో ఎక్కడ స్లమ్లు ఉంటాయో వాళ్ళందరికీ ఎట్లయితే హజుకు తీసుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టి హజుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఈ స్లమ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి దేవస్థానం కానీ ఈ శ్రీ ధ్యానాంజనేయ టెంపుల్, కర్మంగట్ టెంపుల్ కానీ వాళ్ళందరినీ బస్సులు పెట్టి తీసుకొచ్చి ఈ ధర్మం పక్కకు మరలకుండా ఈ ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీకు కూడా ఉన్నదని కూడా తుప్పడంతో ఎట్లయితే తిరుపతికి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంతమంది లాగా వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ మరి కాబోయే ఇదిలకంటి సత్యనారాయణ రెడ్డి గారు కానీ డైరెక్టర్లు అందరూ కూడా వీళ్ళు పాల్పంచుకున్న అందరూ కూడా ఉదయపూర్వకంగా మీ అందరి తరఫున అభినందనలు చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బోలో హనుమాన్కి జై.